మిస్టర్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని లేకుండా చాలా రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ లో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లో అట్రప్లాప్ అయింది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ గత కొన్ని సీజన్లుగా సీఎస్కే కు బ్యాటింగ్ భారాన్ని మోస్తూ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ తో పాటు యంగ్ సెన్సేషన్ ఆయుష్ మ్యాట్రే తో పాటు శివన్ దుబే కూడా అట్రప్లాప్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సీఎస్కే 127 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ టీం 12.1 ఓవర్లలోనే ఛేదించేసింది. ఈ ఓటమితో చాలా ప్రభావం చెన్నై సూపర్ కింగ్స్ టీం పై ఖచ్చితంగా ఉంటుంది. కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఒకవేళ ధోని ఉంటే చెన్నై పరిస్థితి మారేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత 2-3 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరు ఇదే మాదిరిగా ఉంది. అంటే ధోని ఉన్నా కూడా పరిస్థితి మారేది కాదు. గత సీజన్ లో మొదటి 6 మ్యాచ్ల్లో 5 పరాజయాలు అందుకుంది. మొత్తానికి ఆ సీజన్ లో 10వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సిఎస్కే పరిస్థితి చూస్తుంటే మరోసారి ఈ సీజన్ లో కూడా చివరి స్థానానికి పరిమితం అయ్యేలా కనిపిస్తుంది. ఇక తమ ఓటమిపై మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఖచ్చితత్వమైన బంతులు వేసి రాజస్థాన్ బౌలర్లు తమ పతనాన్ని శాసించారని అన్నాడు. నిజం చెప్పాలంటే ఈ ఓటమిపై పెద్దగా నిరాశ లేదు. ఆరంభంలో పిచ్చి చాలా కఠినంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, బర్గర్ బౌలింగ్ ఎదుర్కోవడం సవాల్గా మారింది. వాళ్ళు అద్భుతమైన లైన్ లెంత్ తో బంతులు వేశారు. అయితే మా బ్యాటింగ్ కాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కనీసం 150 నుంచి 160 పరుగులు చేసి ఉంటే గట్టి పోటీ ఇచ్చేవాళ్ళం. అయితే ఇది తొలి మ్యాచ్ కాబట్టి ఈ సీజన్ లో ముందుకు సాగేందుకు ఇంకా సమయం ఉంది. మిగతా మ్యాచ్ల్లో మెరుగ్గా రాణించేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతామని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఈ పరాజయాన్ని ఇక్కడే వదిలేసి ముందుకు సాగాలి. మరో 3 రోజుల్లో మాకు మ్యాచ్ ఉంది. అందరం సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. ఇక నుంచి ఆట మెరుగవుతుందని ఆశిస్తున్నా అంటూ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇక సూర్యవంశీపై మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఓ మంచి బ్యాటర్ గా ఎదుగుతున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉందని, తనను ఆరంభంలోనే అవుట్ చేసి ఉంటే మ్యాచ్ టైట్ గా ముగిసి ఉండేదని, తద్వారా నెట్ కోల్పోయి ఉండేవాళ్ళం కాదని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.